ఇది అనుకోకుండా 2:00 స్టార్ట్ అయ్యి వెళ్ళిన ట్రిప్పు. తెల్లారి లేచేసరికి ఎక్కడున్నాంరా బాబు అనుకోగానే పాలేరులో ఉన్నాం. సరే కదా అని పొలాల్లోకెళ్దామని అలా పొలాల్లోకి వెళ్ళగానే ఉదయాన్నే తాటి చెట్టు నుంచి తాటికల్లు దింపుతూ కనిపించాడు. ఈయనే మాకు ముంజికాయలు కూడా కోసిచ్చారనమాట. తాటికల్లు ఇష్టమున్న వాళ్ళు ఇక్కడికొస్తే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అంత ఫ్రెష్‌గా ఉంది. చూడండి అందరూ బాటిల్స్‌లో నింపుకొని తీసుకొని వెళ్తున్నారు. నుంచి మేము పాలేరు రిజర్వాయర్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. పాలేరు రిజర్వాయర్ ఎంత బావుందంటే ఫస్ట్ టైమ్ చూస్తున్నా. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళాను కూడా పాలేరుకి. మొన్నొచ్చిన ఫ్లడ్స్‌కి పాలేరు రిజర్వాయర్ మునిగిపోయి విలేజెస్ అన్నీ కూడా మునిగిపోయాయి. ఈ పాలేరు రిజర్వాయర్ మెయింటెనెన్స్‌లో అయితే లేదనుకుంటా. అంత శుభ్రంగా నీట్‌గా అయితే లేదు. బట్ మాకైతే ప్రశాంతంగా అనిపిచ్చింది. చూడండి ముంజులు ఎలా తింటున్నానో కరువులో ఉన్నవాళ్ళు తింటారు కదా! అలా తింటున్నాను. అలా తిన్నాను కూడా పొట్టంతా ఫుల్ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్‌కి గాని, బ్రేక్‌ఫాస్ట్‌కి గాని అస్సలు ఖాళీ లేదు. అయినప్పటికీ భార్గవ్ తినే వాళ్ళింటికే మేమెళ్ళాము. ఇది వాళ్ళ ఊరే. భార్గవ్ వాళ్ళ ఫ్యామిలీని కలవడం ఇదే ఫస్ట్ టైం నేను. బట్ కానీ వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపిచ్చారు. వాళ్ళు కూడా మమ్మల్ని అలానే రిసీవ్ చేసుకున్నారు. ఎంత చూసుకున్నారంటే వాళ్ళ తాతయ్య గురించి చెప్పాలి. ఆయనే మాకు మొత్తం అరేంజ్‌మెంట్స్ అన్నీ చేశారు. తను భార్గవ్. నా ఓన్ ఫ్యామిలీని కలిస్తే నాకెలాంటి ఫీలొస్తుందో వాళ్ళని కలిసినప్పుడు కూడా అలానే వచ్చింది. వాళ్ళకి కూడా అలానే ఉందనుకుంటా. అలా చూసుకున్నారు మమ్మల్ని. వదిలెళ్ళేటప్పుడు కూడా నాకు చాలా బాధగా అనిపిచ్చింది. బట్ ఏం చేస్తాం బ్యాక్ టు హైదరాబాద్.